ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది సో మనకి 12,800 అనుకుందామండి. 12,800 ఓకేనా. 12,800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి సో ఎంత తీసుకుందాం? 12.5% తీసుకుందాం. 12.5% తీసుకుందాం. మరి టైం పీరియడ్ వచ్చేసి సో 4 years తీసుకుందామండి. 4 years తీసుకుందాం. మరి ఇప్పుడు ఏం కావాలి మనకి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మరియు సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ కూడా కావాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో మరి 4 సంవత్సరాలు అన్నాడు. 4 సంవత్సరాలు అంటే మన కోడ్ ఏంటండి? 4 సంవత్సరాలకి 4641 కదండి. సో 4641 రాసేయండి. 4641. మరి ఇక్కడ ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత అండి? 12.5%. 12.5% అంటే మనకి ఫ్రాక్షన్స్ లో ఎంత అండి? 1/8. 1/8. మరి చూడండి 1/8 అంటే ఫస్ట్ మెథడ్ ఏంటండి? సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని 8 తో కొట్టేయండి. చూడండి కొట్టేయాలంటే ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ తీసేసుకోండి. 8 ఎక్కం 8 అండి, 48 రిమైనింగ్ అండి. 8 ఆల 48 అండి, 0. సో ఎంత వచ్చిందండి? 1600 వచ్చింది. ఆ 1600ని సో ఫస్ట్ స్టెప్ లో రాసుకోండి. 1600 రాసేసుకోండి. సెకండ్ స్టెప్ ఏంటండి? మళ్ళీ 1600ని 8తో కొట్టేయండి. 1600ని 8తో కొట్టేస్తే 8 2 16 కదండి. సో 200 వస్తుంది. మళ్ళీ స్టెప్ ఏంటండి? మళ్ళీ 200ని 8తో కొట్టేయండి. సో 8తో కొట్టేస్తే 8 2 16 అండి. 8 5 40 అండి. సో 25 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఈ 25ని 8తో కొట్టేయండి. 25ని 8తో కొట్టేస్తే ఏమవుతుందండి? 8 3 24 అండి. 8 3 24 పాయింట్ పెట్టండి. సో 10 ఉందండి. 10 ఉందంటే 8 ఎక్కం 8 అండి. 8 ఎక్కం 8 అండి. సో మనకి ఎంత ఉందండి? 8 3 24 10 ఉంది. 8 ఎక్కం 8 20 ఉందండి. 8 2 16 అండి. 8 2 16 అంటే 5 ఉంటుందండి. 8 5 40 అండి. రైట్. సో అయిపోయిందండి. ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1600 × 4 6400 ప్లస్ 200 × 6 800. సో 2000 × 6 1200 ప్లస్ 25 × 4 100 ప్లస్ 3.125. అంటే మనకు ఆన్సర్ ఎంత అండి? 6400 ప్లస్ 1200 7600. 7600 ప్లస్ 100 7700. సో 7703 రూపాయలు 0.125 అండి. సో మనకి ఇది ఏంటండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఇది ఎంత అండి? మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో చాలా సింపుల్ గా వచ్చింది కదండి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత అండి? సో డిఫరెన్స్ అంటే ఏం చేయాలని చెప్పాను? ఫస్ట్ పార్ట్ ని కన్సిడర్ చేయకూడదు. మరి కన్సిడర్ చేయకపోతే మనకి ఏమవుతుంది ఇక్కడ? సో ఈ 1200 ప్లస్ 100 1300. సో 1303 రూపాయల 125 పైసలు అనేది మనకి ఏమవుతుందండి? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మరియు సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అవుతుంది.